హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈ వీడియోలో మీకు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో మీ పాస్ట్ లైఫ్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, అలాగే ఫ్యూచర్లో ఎలా ఉంది అనేది చెప్తాను. దీనికంటే బిఫోర్ ఒక చిన్న బేసిక్ ఇంట్రొడక్షన్ అండి లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనేది. సో ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ వరకు అసలు ఇది కరెక్టా కాదా, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం కనుక చూస్తే, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు ఇండియాలోనండి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా ఇది ఇల్లీగల్ ఏం కాదు. ఓకే, ఇది ఇల్లీగల్ ఏం కాదు. అలా అని చెప్పేసి మ్యారేజ్ లైఫ్కి ఉండే లీగల్ రైట్స్ మాత్రం ఉండవనేది అర్థం. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా సరేనండి, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో లేకపోతే మీరు ఎవరినైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ గురించి మీకు కరెక్ట్గా తెలిసిపోతుందండి. అంటే పెళ్ళి కాకముందే పెళ్ళి అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందని అంటే, మనము ఆ పర్సన్ మంచి వాళ్ళు ఉన్నా వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాకుండా కూడా లైఫ్ టైం ఉండాల్సి వస్తుంది. లేకపోతే వద్దు అని విడిపోయిన తర్వాత మళ్ళీ మన లైఫ్లో మనం సింగిల్గా అయిపోయి మళ్ళీ ఒంటరి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. సో అందుకని మ్యారేజ్ లైఫ్ కంటే బిఫోర్ ఇప్పుడు జనరేషన్ 21st సెంచరీ జనరేషన్ ఏంటంటే, చాలా వరకు అనండి మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే మ్యారేజ్ అవ్వకముందే లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళకి నచ్చితే మాత్రమే వీళ్ళు మ్యారేజ్కి వెళ్తున్నారు. లేదు అని అంటే మ్యూచువల్గానే వాళ్ళు విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతూ లేకపోతే వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని కూడా ఉంటున్నారు. ఇది ఇప్పుడు కామన్ అయిపోయిందండి. ఇదేం కొత్త విషయం ఏం కాదు, కొత్త సబ్జెక్ట్ కూడా కాదు. ఆల్రెడీ ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా చాలామంది లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోనే ఉన్నారు. సో ఇది లివింగ్ ఇన్ రిలేషన్షిప్. ఇప్పుడు అసలు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్స్లో మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, పాస్ట్లో ఎలా ఉండేది అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్ మనం తీసుకొని ఈ రీడింగ్ యూనివర్స్ ద్వారా తెలుసుకుంటున్నామండి. సో ఇప్పుడు ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో మ్యారేజ్ అవ్వకుండా ముందే మీరు ఒక బంధంలో మీరు ఉన్నారు. సో దాన్నే మనం లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అంటాము. సో అంటే మేల్ అండ్ ఫీమేల్ కలిసి ఉండడమే లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అండి. సో ఇప్పుడు దీంట్లో పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ ఎవరైతే కలిసి ఉన్నారు బంధంలో, మీ ఇద్దరి రిలేషన్షిప్ అనేది ఎలా ఉంది. ఇప్పుడు ఇక్కడ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ చేసుకోవడానికి మాత్రమే కలిసి ఉంటారనేది కాదండి. మనసులు కలిసి మనము వాళ్ళని ఇష్టపడి మ్యూచువల్గా మనం ఒకరినొకరు అర్థం చేసుకొని కూడా ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారండి. సో యూఎస్ఏలోనూ అదర్ కంట్రీస్లలో ఇవన్నీ కామనే, కానీ మన ఇండియాలో ఇప్పుడు 21st సెంచరీ తర్వాత నుంచి మనకి ఇంకా ముందుకెళ్తుందండి. ఈ బంధం అనేది ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్తుంది. సో కాకపోతే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మనం కరెక్ట్గా చూసుకొని ముందుకెళ్తే మంచిదండి. ఓకే, వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ పర్సన్, నిజమేనా, వీళ్ళు మంచి పర్సనేనా, జెన్యున్ పర్సనేనా, ఇవన్నీ అర్థం చేసుకొని మాత్రమే లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళాలి. తొందరపడి అట్రాక్షన్లోకి వెళ్ళిపోయి ఉండడం అనేది అది కరెక్ట్ కాదండి. ముందు మీరే బాధపడాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దామండి పాస్ట్లో అసలు మీ ఇద్దరు మధ్య బంధం అనేది ఎలా ఉంది. నేను యూనివర్స్ ద్వారా నేను ఒకసారి చూస్తాను. లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఈ పార్ట్నర్స్ యొక్క పాస్ట్ రిలేషన్షిప్ ఎలా ఉంది, నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో మీకు మీ పార్ట్నర్కి పాస్ట్లో అంటే జస్ట్ మీరు నా రీడింగ్ చూడక ముందు పాస్ట్లో మీ లైఫ్ ఎట్లా ఉంది, మీరిద్దరు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తారని చెప్పేసి నేను ఈ రీడింగ్ ద్వారా మీకు చెప్తున్నానండి. సో ఎనీవన్ అండి, ఇప్పుడు ఎవరైనా సరే మేల్ ఆర్ ఫీమేల్ ఇది రీడింగ్ని మీరు రెజనేట్ చేసుకోవచ్చు. పాస్ట్లో మీ ఇద్దరి బంధం ఎలా ఉంది, మీ రిలేషన్షిప్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో మీ ఇద్దరి బంధం అనేది ఎలా ఉంది అనేది నేను చూస్తున్నాను. ఓకే, సో 20 ద జడ్జిమెంట్. సో పాస్ట్లోనండి మీరు కోరుకున్న లైఫ్ మీరు అంటే మీ ఇద్దరు కలిసి ఉండి మీరు ఎలాగైతే జీవించాలనుకున్నారో, ఎలాగైతే ఉండాలనుకున్నారో ఆ విధంగా ఉన్నారు. మీకు ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది అని అంటే మీరు ఏదైతే కోరుకున్నారో ఆ లైఫ్లో మీరు ఉన్నారని అర్థం. ఓకే, సో మీ పార్ట్నర్ కూడా మీకు ప్రపోజ్ చేయడము ఏంటంటే అండి, ఇక్కడ మ్యారేజ్ అవ్వకముందే మీరు రిలేషన్షిప్లో ఉన్నారు, కలిసి మీరు మీ పార్ట్నర్ కలిసి ఉన్నారు. సో ఎందుకు కలిసి ఉన్నారు అంటే అండి, ఇక్కడ మీ కార్డులలో నేను చిన్నగా వివరిస్తాను. సో 9 ఆఫ్ వ్యాండ్స్ ఉంది, ఇక్కడ మీకు 7 ఆఫ్ కప్స్ వచ్చింది, అలాగే ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మీ పార్ట్నర్ కానీ మీరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం, లేకపోతే ఒకరికొకరు ఇష్టపడడం, మ్యూచువల్గా మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీరు అంటే అక్కడ మీకు జరిగిన సందర్భాలను బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి మీరు ఒక లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అది ప్రేమ బంధంగానే మ్యాక్సిమం వెళ్ళారండి. అంటే ప్రేమ బంధం అంటే ఒకరికొకరు నచ్చి మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అని చెప్పొచ్చు. 10 మంది ఇష్టంతో మీరు ప్రేమించారు కాబట్టి ఇద్దరు కలిసి ఉండాలని నిర్ణయం తీసుకొని మీరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో
ఉన్నారు అండ్ హ్యాపీగా మీ మనసులు కలిసి మీరు ఉన్నారండి. సో ఇక్కడ కొద్దిమంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో మీ పర్సన్ నుంచి మీరు ఒక వెల్ హెటెడ్ అండ్ ఫియర్లెస్ లవ్. సో ఇక్కడ మీరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో వెళ్ళడం వల్ల మీ లవ్లో ఒక ఓపెన్ అంటే కంప్లీట్గా ఓపెన్గా మీరు బ్రతకడం, అంటే మీ ప్రేమను మీరు కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసుకోవడము, ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవడము, మీకు ఇష్టమైనవి మీ పార్ట్నర్ చేయడము, మీ పార్ట్నర్కి ఇష్టమైనవి మీరు చేయడము, ఇలాగ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికండి. ఒకటి రొమాంటిక్ మూమెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కావచ్చు, మీకు ఇష్టమైన క్లాత్స్ కావచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన లివింగ్ నేచర్ కావచ్చు, ఏవైనా సరే అన్నీ కూడా మీరు ఒకరికొకరు పంచుకున్నారండి పాస్ట్లో. అన్నీ మీకు ఇష్టమైనవన్నీ కూడా మీ పార్ట్నర్ చేయడము, మీరు కూడా మీ పార్ట్నర్కి ఇష్టమైనవి కూడా మీరు చేయడము, ఇలాగా మీరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో చాలా వరకు చాలా హ్యాపీ లైఫ్గా లీడ్ చేశారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 8 ఆఫ్ పెంటికల్స్. సో 8 ఆఫ్ పెంటికల్స్ అని అంటే డెడికేటెడ్ అండ్ కల్టివేటెడ్ లవ్. అదే సో లవ్ అండి, ఇది ఒకటి మెయిన్ ఏంటంటే లవ్ అంటే ఇష్టపడి మాత్రమే మీరు ఒకరినొకరు లవ్ చేసుకున్నారు కాబట్టి, ఇష్టపడ్డారు కాబట్టి, పెళ్లి దాకా వెళ్ళకముందే మీరు మీ పార్ట్నర్ కలిసి ఉన్నారు. ఓకే, ఒక రిలేషన్షిప్లో ఉన్నారు. అది కూడా డెడికేటెడ్ అంటే ప్యూర్ లవ్, అంటే నిజమైన ప్రేమతో, ఇష్టంతో, మీరు మనస్ఫూర్తిగా ఒకరికొకరు మనసు ఇచ్చి పుచ్చుకొని మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో చాలామంది లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోనే ఉన్నారు. ఎందుకంటే అండి ఈ రిలేషన్షిప్లో మనము మనిషికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఏంటి అనేది మనకి తెలుస్తుంది. సో అప్పుడు మాత్రమే మనము ఈ మ్యారేజ్ చేసుకోవడానికి అనేది ఒకటి డెసిషన్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మ్యారేజే చేసుకోవాలని కూడా లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళలేదండి. కొద్దిమంది ఇష్టపడి కూడా ఒకరికొకరు లవ్ చేసుకొని కూడా మీరు ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే తప్పదు కదండి, వదిలి ఉండలేరు కదా. అండ్ ఇప్పుడు కూడా మనం ఒకవేళ అలాగా లివింగ్ ఇన్ రిలేషన్షిప్ తప్పు అని ఎవరు కూడా ఇప్పుడు అనుకోరు. ఇది ఇప్పుడు అంతా కామన్ అయిపోయింది కాబట్టి మీకు ఆ ఫ్రీడమ్ కూడా ఉంది కాబట్టి మీరు మీ ఇద్దరు ఇష్టం కాబట్టి ఒకరికొకరు కలిసి ఉన్నారు. సో ఇక్కడ 7 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అంటే లవ్, కేస్ట్ అండ్ ఇమోషనల్ నీడ్స్. సో మీ ఇమోషనల్ నీడ్స్ అండి, లైక్ మీకు ఏదైతే ఇష్టమో మీ పర్సన్ నుంచి మీరు దక్కించుకోవడము, అంటే ఇమోషనల్ నీడ్స్ అండి. ఇమోషనల్ నీడ్స్ అంటే ఆ ప్రేమని పొందడం కోసం, అది ప్యూర్ బంధం. అంటే ఆ ఇమోషనల్ నీడ్స్ ఏమి ఉంటాయి మీకు బాగా తెలుసు కదా. సో అలాగే షేర్ చేసుకోవడం కూడా జరిగింది లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో. కంప్లీట్గా మీ ఇమోషనల్ ఫీలింగ్స్ అని కూడా వాళ్ళతో షేర్ చేసుకోవడం, హ్యాపీగా ఉండడం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ అండి, ఎజిటేటెడ్ అండ్ వండర్ఫుల్ లవ్. చూడండి, ఒక బ్యూటిఫుల్ లవ్ అన్నది చెప్పొచ్చు, ఓపెన్ లవ్, ఫ్రీడమ్ లవ్. సో మీరు ఏది కావాలనుకున్నా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు, ఏ పని చేయాలన్నా చేసుకోవచ్చు, ఫ్రీడమ్ ఉంటుందండి. ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో మీరు ఫ్రీడమ్గా ఫీల్ అవుతారు, మీ పర్సన్ కూడా చాలా ఫ్రీడమ్గా ఫీల్ అవుతారు. ఏది చేసుకోవడానికైనా ఒక అడ్డు అనేది ఉండదు, ఒక లిమిట్ అనేది ఉండదు. ఇదే చేయాలి, అదే చేయాలి, నువ్వు పడుకో, నువ్వు లేకపోతే నువ్వు తిను, నువ్వు పడుకో అనేది ఏమి ఉండదండి. ఎవరిష్టం వాళ్ళది. సో మీకు అడ్డు చెప్పడానికి ఉండదు, వాళ్ళకి వీరు అడ్డు చెప్పడానికి ఉండదు అనమాట. ఇది కంప్లీట్గా ఫ్రీడమ్ లవ్ అనేది చెప్పొచ్చు. ఫ్రీడమ్ లవ్ ఉంటుంది కాబట్టి లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాల్సి వచ్చింది. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్. సో 6 ఆఫ్ పెంటికల్స్ అంటే ఈక్వల్ షేరింగ్ అండి. ఓకే, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని చెప్పొచ్చు, ఈక్వల్ షేరింగ్ అని చెప్పొచ్చు. అలాగే ఈక్వల్గా ఇద్దరు కూడా ఎంజాయ్ చేయడం లైఫ్ని, ఓకే, అర్థం చేసుకొని క్యారియర్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ప్రతిదండి ఈక్వల్ షేరింగ్ అనేది మీ రిలేషన్షిప్లో ఉందండి పాస్ట్లో. అండ్ ఇది ఇక్కడ మీకు ద జడ్జిమెంట్ వచ్చింది అని అంటే పాస్ట్లో మీరు కోరుకున్న లైఫ్ మీరు లీడ్ చేశారు, మీకు ఇష్టమైన లైఫ్ మీరు ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో. సో ఇది కొద్దిమంది లైఫ్ మ్యారేజ్ దాకా వెళ్తుంది, కొద్దిమంది లైఫ్ మధ్యలోనే ఆగిపోతుంది. రీజన్ ఏంటంటే కొద్దిమందికి ఒక అండర్స్టాండింగ్తో ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారు, కొద్దిమందికి వాళ్ళ అభిప్రాయాలు మీకు నచ్చక మిస్అండర్స్టాండింగ్స్ రావడము, ట్రస్ట్ ఇష్యూస్, ఈగో ఇష్యూస్, థర్డ్ పార్టీ ఎవరితోనైనా మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడం, వీటి వల్ల కూడా మేబీ మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అసలు ఎలా ఉంది మీ రిలేషన్షిప్ చూద్దాం. పాస్ట్లో అయితే మంచిగానే ఉందండి, హ్యాపీ లైఫ్, ఫ్రీడమ్ లైఫ్, ఎంజాయ్మెంట్ లైఫ్. ఓకే, మీరు ఎలా కావాలనుకున్నారు అలాగా మీ పార్ట్నర్తో మీరు ఉన్నారు. సో మరి ప్రజెంట్ ఎట్లా ఉంది మీ రిలేషన్షిప్? సేమ్ అలాగే ఉందా? లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో మీరు చాలా దగ్గరై ఉంటారు కదా, ఒకరికొకరు దగ్గరై ఉన్నారు, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాగైతే ఉంటారో ఆ విధంగానే మీరు జీవితాన్ని పంచుకున్నారు. ఎక్సెప్ట్ మ్యారేజ్ తప్ప మీరు మీ లైఫ్లో అన్ని, కొద్దిమంది అయితే మేబీ ఫిజికల్గా కూడా దగ్గర అయి ఉంటారు. అంటే ఖచ్చితంగా అవ్వద్దు అనేది లేదు కదంటే, అది మీ ఇష్టం, అది మీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అది అనేది డిపెండ్ ఉంటుంది. సో ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు కూడా మనకి ఏం చెప్పిందంటే
లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనేది అసలు ఇల్లీగల్ కాదు, అది అఫైర్ ఇల్లీగల్ కాదు, ఇది లీగలే. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకవేళ ఇష్టం ఉంటే ముందు ముందు మ్యారేజ్ చేసుకోవచ్చు, లేదంటే మ్యూచువల్గా కూడా విడిపోవచ్చు. సో ఇది లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనేది. సో అది వ్యక్తిగత అభిప్రాయాలండి, మీ ఇష్టం ఉంటుంది, అది ఇష్టం ఉంటే ఉండొచ్చు, తప్పు అనిపిస్తే మనము మ్యారేజ్ చేసుకొని మంచి జరిగితే మంచిదే, చెడు జరిగితే అది అనుభవించాలి. సో అలా. సో నేను దేనికి కూడా నేను ఓటు వేయనండి, ఎందుకంటే నేను మీకు ఒక ఏమంటారు లైఫ్ కోచ్ని. సో ఎలాంటి సమస్యలు ఎందులో రావని కాదు, అందులో వస్తాయని కాదు, ఏదైనా మనము తీసుకునే నిర్ణయాలు, మనం తీసుకునే రెస్పాన్సిబిలిటీస్, మనం తీసుకునే ఒక అండర్స్టాండింగ్ డెసిషన్స్ని బట్టి మాత్రమే లైఫ్ అనేది ఉంటుంది. సో ఇది కొద్దిమంది ఈ విధంగా వెళ్తారు, కొద్దిమంది మ్యారేజ్ లైఫ్లో వెళ్తారు. సో రెండిట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవు అనేది డిపెండ్స్ ఆన్ మన మెంటాలిటీ, మన బిహేవియర్, మన అంటే పార్ట్నర్స్ కానీ మీరు కానీ. ఓకే, చూద్దామండి మరి ప్రజెంట్ మీ రిలేషన్షిప్ ఎట్లా ఉంది, లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న మీ ప్రజెంట్ రిలేషన్షిప్ ఎలా ఉందో చూద్దాం. ఓకే ఓకే దాట్ ఈస్ హెరోఫెంట్. సో కొద్దిమంది మ్యారేజ్ దాకా వెళ్తుందండి, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు చూడండి. సో కొద్దిమంది అయితే మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో. మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు ఉండలేరు, ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. సో జస్టిస్ కూడా వచ్చిందండి, వెరీ నైస్ కార్డ్ అండి. సో మోస్ట్లీ చాలామంది అయితే లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్కి ఒక జస్టిస్ కూడా వచ్చింది, కానీ కొద్దిమందికి బ్రేకప్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, 3 of Swords. ఓకే, సో కొద్దిమందికి అయితే తప్పకుండా ఇష్యూస్ కూడా జరిగాయండి. సో బ్రేకప్లో కూడా ఉన్నారు కొద్దిమంది, ద ఫూల్ కార్డ్, మూవ్ ఆన్ అయిపోయారు. ఓకే, కొద్దిమంది అయితే బ్రేకప్ జరిగి మూవ్ ఆన్ కూడా అయిపోయారు. కాకపోతే కొద్దిమంది లైఫ్లో అండర్స్టాండింగ్తో, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కొద్దిమంది మ్యారేజ్ కూడా చేసుకోబోతుంది. మ్యాక్సిమం అయితే మ్యారేజ్కి వెళ్తున్నారండి. 7 of Pentacles, థాట్ఫుల్ అండ్ ప్రోగ్రెసివ్ లవ్. అదే మీ లవ్ ఇంకా ముందుకు వెళ్తుంది. ప్రజెంట్ ఎవరైతే లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారో ఇంకా మీరు అర్థం చేసుకుంటున్నారు, ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా కొద్ది మంది లైఫ్లో 5 of Wands, క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్. సో కొద్దిమంది లైఫ్లలో చూడండి ఇక్కడ ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, ఈగో ఇష్యూస్ అనొచ్చు, లేకపోతే ఏదో రకంగా 3 పిల్లలకు వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలాంటి గొడవలు వస్తాయి అలాంటి గొడవలు ఇక్కడ కొద్దిమంది లైఫ్లలో నడుస్తున్నాయి. కొద్దిమంది లైఫ్లో బ్రేకప్ వచ్చింది, కొద్దిమంది లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయారు ఆల్రెడీ. ఈ రిలేషన్షిప్ నుంచి కొద్దిమంది మూవ్ ఆన్ అయిపోయారు. Ace of Swords, ఛాలెంజింగ్ అండ్ థింకబుల్ లవ్. అంటే ఉండాలా వద్దా ఈ రిలేషన్షిప్లో, మూవ్ ఆన్ అయిపోవాలా, ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ 6 కార్డ్స్ తీస్తున్నానండి. మోస్ట్లీ అయితే చాలామంది మేజర్గా అయితే మ్యారేజ్లోకి వెళ్ళిపోవాలని, మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ మ్యారేజ్ అనేది ఈ పర్సన్తోనా, అంటే ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తోనైనా అయినా ఉండొచ్చు, లేదంటే వీళ్ళని వదిలేసి వేరే వాళ్ళతోనైనా మ్యారేజ్కి మీరు అంటే మూవ్ ఆన్ అయితే ఎవరైతే అయ్యారో వాళ్ళు వేరే మ్యారేజ్లోకి, బంధంలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 6 కార్డ్స్, 6 డిఫరెంట్ ఫీడ్బ్యాక్స్ వచ్చాయి ప్రజెంట్ ఉన్న లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో. కొద్దిమందికి అయితే జస్టిస్ వచ్చిందండి, ఒక 25% 30% మెంబర్స్కి జస్టిస్ వచ్చింది. సో అంటే వీళ్ళు మ్యారేజ్ అనేది చేసుకోబోతున్నారు. ఓకే, చేసుకున్నారు లేకపోతే చేసుకోబోతున్నారు. లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ అండర్స్టాండింగ్ అంతా బాగుంది, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, వదలలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు, అన్ని రకాలుగా వీళ్ళకు పాజిటివ్గా ఉంది కాబట్టి వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. సో కొద్దిమంది లైఫ్లలో అయితే బ్రేకప్ అనేది వచ్చేసిందండి, ఈ రిలేషన్షిప్ వర్కౌట్ కాలేదు. ఓకే, వాళ్ళకి వర్కౌట్ కాలేదు, మేబీ థర్డ్ పార్టీలోకి వెళ్ళిపోయారో, లేకపోతే వీళ్ళు అర్థం చేసుకోలేదో, వీళ్ళు ఏదో సమస్యతో ఉన్నారు, మూవ్ ఆన్ అయితే అయిపోయారండి. ఒక పార్ట్నర్ ఒకళ్ళు బ్రేకప్ చేసి మూవ్ ఆన్ అయితే అయిపోయారు. ఓకే, ఈ రిలేషన్షిప్లో వాళ్ళకి నచ్చక ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. సో అలాగే ఇక్కడ 7 of Pentacles అంటే థాట్ఫుల్ అండ్ ప్రోగ్రెసివ్ లవ్. సో థాట్ఫుల్ అండ్ ప్రోగ్రెసివ్ లవ్ అంటే అర్థం చేసుకుంటున్నారు, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, ఇంకా ప్రోగ్రెసివ్ లవ్ అంటే ఇంకా లవ్లోనే ఉన్నారు, ఇంకా అర్థం చేసుకుంటున్నారని అర్థం. ఓకే, ఇంకా వీళ్ళు ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకుంటున్నారని అర్థం. కొద్దిమంది లైఫ్లలో గొడవలు అయితే జరుగుతున్నాయండి, చాలామందికి మిస్అండర్స్టాండింగ్స్, ప్రొజెక్షన్స్ అయితే నడుస్తున్నాయి, కాన్ఫ్లిక్ట్స్ అనేవి కూడా నడుస్తున్నాయి. సో కొద్దిమంది లైఫ్లలో అయితే ఛాలెంజింగ్ అండ్ థింకబుల్ లవ్, ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా, మూవ్ ఆన్ అయిపోవాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారండి. సో మోస్ట్లీ అయితే మ్యారేజ్ అయితే అవుతుంది, చాలామందికి అయితే మ్యారేజ్ అవుతుంది. సో ఇలా ఉంటుందండి రిలేషన్షిప్లో. ఉండాలంటే ఉంటారు, లేదనంటే వెళ్ళిపోతారు, నచ్చితే పెళ్లి చేసుకుంటారు, నచ్చకపోతే వదిలేస్తారు. ఇది లివింగ్ ఇన్ రిలేషన్షిప్. సో నా ఫ్యూచర్ ఒకటి నేను గైడెన్స్ తీస్తాను. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇది ఫస్ట్ వీడియోనండి లివింగ్ ఇన్ రిలేషన్షిప్కి సంబంధించి. మీ కనుక చాలామంది ఉండి ఏమైనా సమస్యలు ఇవి ఉంటే కనుక నాకు
చూస్తుంటే లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ఉండి చెప్తే నేను రీడింగ్ ఇంకా ముందు చేస్తానండి, లేదంటే ఈ వీడియోతో స్టాప్ చేసేస్తాను. సో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉండి ఉంటే నాకు చెప్తే నేను వీడియో చేస్తానండి. ఒకరిద్దరు చెప్తే కాదు, కొంచెం ఎక్కువగా చాలామంది చెప్పి చేస్తాను. సో ప్లీజ్ యూనివర్స్ నాకు ఒక్కసారి గైడెన్స్ ఇవ్వండి. ఎవరైతే లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారో ప్రజెంట్, చాలామంది మూవ్ ఆన్ అయిపోతున్నారు, బ్రేకప్ అయిపోయింది, కొద్దిమందికి ఇంకా అర్థం చేసుకుంటున్నారు ఒకరినొకరు, కొద్దిమంది మ్యారేజ్ చేసేసుకుంటున్నారు ప్రజెంట్. ఫ్యూచర్ వీళ్ళది ఎట్లా ఉంటుంది, మీ వదిలేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. వదిలేసుకున్న వాళ్ళకి కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానీ వీళ్ళ లైఫ్ ఫ్యూచర్లో ఎలా ఉంది. ఒకసారి నేను ఒక 3 కార్డ్స్ తీస్తానండి, వీళ్ళ ఫ్యూచర్ గైడెన్స్, లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ ఫ్యూచర్ గైడెన్స్. ద హెరఫెంట్ కార్డ్ వచ్చిందండి. సో మీకు ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చిందండి. అంటే కొద్దిమంది బాధపడతారు ముందు బ్రేకప్ జరిగిన వాళ్ళకి కూడా ముందు బాధ ఉంది. అలాగే 3 ఆఫ్ పెంటికల్స్. సో పొసెసివ్గా ఫీల్ అవుతున్నారండి కొద్దిమంది, అంటే నా పార్ట్నర్ ఉంటారా లేదని చెప్పేసి కొద్దిమంది ఫీల్ అవుతున్నారు. అలాగే జడ్జిమెంట్ కూడా వస్తుంది. ఫ్యూచర్లో ఇంకా బాగుంటుందండి. ఎవరికైనా ఏమైనా గొడవలు జరుగుతున్నా, ఏమైనా ప్రజెంట్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఫ్యూచర్లో మాత్రం బాగుంటుంది. ద స్టార్ కార్డ్ అండి, అంటే లైఫ్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడున్న లైఫ్ కంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుంటుందని అర్థం. ఇంకా ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. మీ లవ్ ఇంకా ఎక్కువ పెరుగుతుందండి, ఒకరొకరు షేర్ చేసుకోవడము, మీ లవ్ ఇంకా బాగుంటుంది ముందు. అలాగే ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. కొద్దిమందికి అయితే బ్రేకప్ అనేది జరిగిన వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉంటారండి. సో ఫ్యూచర్లో అయితే ఈ రిలేషన్షిప్ వల్ల కూడా మీరు ఇంకా మానసికంగా చాలా బాధపడతారు. సో ఇక్కడ ద హెరఫెంట్ కార్డ్ వచ్చింది. ద హెరఫెంట్ అంటే దేవుడు అండి, భగవంతుడు. సో మీకు ఇక్కడ హెరఫెంట్ వచ్చింది అని అంటే మీరు ఒక పెద్దవాళ్ళ గైడెన్స్ కోరుకుంటున్నారు. అలాగే ముందు భగవంతుని నమ్ముకొని మీరు ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలనేసి మీరు అనుకుంటున్నారు మేజర్గా. చాలామందికి అయితే ఇక్కడ మూన్ కార్డ్ వచ్చిందండి. మీ రిలేషన్షిప్ వల్ల మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడము, లేకపోతే ఇప్పుడు ఉన్న రిలేషన్షిప్లో ఫ్యూచర్లో ఇంకా వాటికి సంబంధించిన మెమరీస్ ఇంకా ఉండడం మీ మైండ్లో, దానివల్లే చాలా ఇబ్బంది పడతారండి, చాలా ఏడుస్తారు, మీరు బాధపడతారు. అండ్ అలాగే ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్, మోసం జరుగుతుందండి, మిమ్మల్ని చీట్ చేస్తారు మీ పర్సన్. ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో రిలేషన్షిప్లో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారని చెప్పడము, లేకపోతే మీకు ఫిజికల్గా మిమ్మల్ని యూజ్ చేసుకోవడము, లేదంటే వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని వదిలేయడము, ఏదో మీకు చీటింగ్ కూడా ఫ్యూచర్లో జరగబోతుందని అర్థం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది 3 ఆఫ్ పెంటికల్స్ అండి. ఇది కొంచెం ఎలా ఉందనంటే డబ్బు ఫైనాన్షియల్ పరంగా మీకు ఇష్యూస్ వచ్చి కూడా కొన్ని గొడవలు కూడా జరుగుతాయండి ఫ్యూచర్లో. కొద్దిమందికి అయితే జడ్జిమెంట్ వచ్చింది, కొద్దిమంది లవ్ సక్సెస్ అవుతుందండి. ఇంకా ప్రేమ పెరిగి ఒకరినొకరు అర్థం చేసుకొని ఇంకా మీ లైఫ్ ముందుకెళ్తుంది, బ్యూటిఫుల్గా ముందుకెళ్తుంది. అండ్ ఇక్కడ ద స్టార్ కార్డ్ అండి. సో మీ రిలేషన్షిప్లో మీరు ఒక అడుగు ముందుకేసి మ్యారేజ్ చేసుకొని క్యారియర్ పరంగా కానీ పిల్లలు పుట్టడము, ఇవన్నీ అంటే కంప్లీట్గా మీ ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఇది లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ గైడెన్స్. సో మీరు ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే కనుక నేను నా పర్సనల్ రీడింగ్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కాంటాక్ట్ అవుతే నేను తప్పకుండా మీకు మీ లైఫ్ సిచ్యువేషన్కి బట్టి తప్పకుండా మీకు ఒక మంచి సొల్యూషన్ కూడా ఇస్తానండి. సో లాస్ట్కి అసలు ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో ఒక కార్డులో చెప్తానండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. సో మ్యారేజ్ లైఫ్. సో మీరు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటే పెళ్ళి చేసుకుంటే మాత్రమే అంటే పెళ్ళి జరిగితే బాగుంటుంది, అంటే మ్యారేజ్ చేసుకునే విధంగా అయితేనే మీరు ఉండడం బెటర్. ఒక ఫిజికల్ రిలేషన్షిప్లో లేకపోతే ఏదో జస్ట్ ట్రై చేయడం కోసమో లేకపోతే ఏదో అట్రాక్షన్ కోసమో మీరు ఆ జర్నీ చేస్తే కనుక, లివింగ్ ఇన్ రిలేషన్షిప్ జర్నీ చేస్తే ఫ్యూచర్లో మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఒకవేళ ఆ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకోవాలని అనుకొని ఒక అండర్స్టాండింగ్ కోసం మీరు లైఫ్లోకి వెళ్తే పర్వాలేదు. అండ్ అది కూడా మీరు చాలా సీరియస్గా అంటే దగ్గర అవ్వకూడదు, మరీ అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకుండా నార్మల్గా మీరు ఉంటారు, ఉందాం, లేదు అని అంటే మనము మ్యూచువల్గా ఎలాంటి బాధలు పడకుండా మనం విడిపోయి అయినా సరే ఫ్రెండ్లీగా ఉండాలి. లేదనంటే ఈ రిలేషన్షిప్ వలన ఫ్యూచర్లో మీకు ఎలాంటి నెగిటివ్ లైఫ్ రాకుండా బాధపడకుండా చూసుకోండి అని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు. డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఈ రిలేషన్షిప్లో, కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకొని మ్యారేజ్ బంధం కోసం మాత్రమే మీరు ప్రయత్నించండి అని చెప్పి మీకు యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు. ఓకే, సో ఇదండి రీడింగ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నా దగ్గరికి రీడింగ్కి రండి, నేను మీకు తప్పకుండా
మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే.